మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పేదరికం పోయే ముందు కనిపించే శుభ సంకేతాలు ఇవే. ఈ సంకేతాలు కనిపిస్తే త్వరలోనే మీ పేదరికం పోతుందని అర్థం. పేదరికం పోవటం అంటే మీకు ఉన్న కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు. ఇక ఆ తర్వాత మీకంతా మంచే జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క కష్టాలు లేదా పేదరికం తొలగిపోయే ముందు ప్రకృతి కొన్ని ప్రత్యేకమైన శుభ సూచనలను చూపుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మీ మంచి సమయం దగ్గరలో ఉందని సూచించే అలాంటి శుభ సంకేతాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మొదటిగా, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరకటం. చాలా కాలం క్రితం మీరు పోగొట్టుకున్న వస్తువులు లేదా ఎక్కడ పెట్టారో మర్చిపోయిన వస్తువులు లేదా ఎంత వెతికినా దొరకని వస్తువులు అకస్మాత్తుగా సులభంగా దొరికితే అది పేదరికం పోతుందని తెలిపే ఒక శుభ సంకేతం. ఈ సంకేతం మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నాయని, మీ జీవితంలో కోల్పోయిన శాంతి మరియు ఆనందం తిరిగి వస్తాయని సూచిస్తుంది. ఇది కేవలం ఒక వస్తువు దొరకటం మాత్రమే కాదు, మీ జీవితంలో చిక్కుముడులు విడిపోయి కష్టాలు తీరిపోతున్నాయని అర్థం. చిన్ననాటి బొమ్మ, పాత పుస్తకం లేదా ఏదైనా విలువైన జ్ఞాపకం ఉన్న వస్తువు దొరకటం మీకు మానసికంగా కూడా ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ చిన్న ఆనందం పెద్ద మార్పులకు నాంది పలకవచ్చునని శాస్త్రం చెప్తుంది. రెండవ సంకేతం ఏమిటి అంటే ఇల్లు పరిశుభ్రంగా చక్కగా కనిపించటం. సాధారణంగా అస్తవ్యస్తంగా నిర్లక్ష్యంగా ఉండే మీ ఇల్లు అకస్మాత్తుగా మీకు పరిశుభ్రంగా చక్కగా కనిపించటం ప్రారంభిస్తే ఇది మీ జీవితంలోనికి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని సూచన. మీ ఇల్లు పేదరికం నుండి విముక్తి పొంది శుభ శక్తికి నిలయంగా మారుతుందని దీని అర్థం. ఇది మీ మనసులో కలిగే ప్రశాంతతకు కూడా చిహ్నం. ఊహించని సహాయం లభించటం. మీరు ఏదైనా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు లేదా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు మరో అపరిచితుల నుండి లేదా మీరు అస్సలు ఊహించని వ్యక్తి నుండి సహాయం లభిస్తే ఇది మీ కష్టాలు తీరిపోతాయని మరియు దైవిక సహాయం మీకు అందుతుందని సూచన. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తి దైవ సమానుడని అంటారు. అంతరంగిక ఆనందం, తేలిక భావన. చాలా రోజుల కష్టాలు, చింతల తర్వాత అకస్మాత్తుగా మీ మనసుకు ప్రశాంతంగా, ఆనందంగా, తేలిగ్గా అనిపిస్తే ఇది చాలా మంచి సంకేతం. మీ చెడు సమయం ముగిసి మంచి రోజులు దగ్గర పడుతున్నాయని అర్థం. ఇది మీ ఆత్మకు విశ్రాంతి లభించింది అనడానికి సూచన. కళల్లో శుభ దృశ్యాలు కనిపించటం. మీ కళలలో పరిశుభ్రమైన నీరు, పచ్చని మైదానాలు, దట్టమైన పచ్చని మొక్కలు కనిపిస్తే లేదా మీరు ఎత్తుగా ఎగురుతున్నట్లుగా, కొండ ఎక్కుతున్నట్లుగా చూస్తే ఇది మీ జీవితంలో పురోగతి, విజయము మరియు కష్టాల నుండి విముక్తి లభిస్తుందని స్పష్టమైన సంకేతం. స్వచ్ఛమైన కళలు శుభప్రదమైన భవిష్యత్తును సూచిస్తాయి. తెల్లటి పక్షిని చూడటం. మీ ఇంటి చుట్టూ లేదా మీరు బయటకు వెళ్ళినప్పుడు తెల్లటి పక్షిని అంటే తెల్లటి పావురం లేదా కొంగ లేదా తెల్లటి బాతును ఇలా ఏదో ఒక తెల్లటి పక్షిని చూడడాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది శాంతి, పరిశుభ్రత మరియు మీ కష్టాల రోజులు ముగిసి జీవితంలో కొత్త శుభ ప్రారంభం అవుతుందని సంకేతం. శుభ చిహ్నాలు ఎక్కువగా కనిపించటం. ఓం, స్వస్తిక్, దీపం వంటి మతపరమైన శుభ చిహ్నాలు మీకు ఎక్కువగా కనిపించటం ప్రారంభిస్తే ఇది మీపై ఉన్న ప్రతికూల శక్తి తగ్గుతుందని మరియు దైవిక రక్షణ మీకు లభిస్తుందని సూచన. ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా ఈ చిహ్నాలను చూసినప్పుడు కలిగే అనుభూతి కూడా దీనిలో భాగం. ఇంట్లోని మొక్కలు పచ్చగా పెరగటం. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క లేదా ఇతర మొక్కలు మొదట్లో వాడిపోయినా, సరిగ్గా పెరగకపోయినా ఇప్పుడు అకస్మాత్తుగా ఇవి పచ్చగా మరియు దట్టంగా పెరగటం ప్రారంభిస్తే ఇది మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని మరియు సమృద్ధి వస్తుందని సూచన. మొక్కలు జీవశక్తికి ప్రతీకలు. ఇంద్రధనుస్సును చూడడం. వర్షం తర్వాత ఆకాశంలో ఇంద్రధనుస్సును చూడటం ఎల్లప్పుడూ అందమైనది మరియు శుభప్రదం. ఇది కష్టాల తర్వాత జీవితంలో ఆనందము, సుఖము మరియు కొత్త రంగులు వస్తాయని సంకేతం. ఇంద్రధనుస్సు ఆశకు, సంకల్పానికి చిహ్నం. ఒక ఇంద్రధనుస్సును చూడటం కూడా పేదరికం పోతుందని తెలిపే ఒక సంకేతమే.
ఊహించిన విధంగా శుభధ్వని వినిపించటం. ఉదయం నిద్రలేవగానే లేదా ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఆలయ గంటల నాదం, భజనలు, వేద పఠనం లేదా ఇంకేమైనా శాస్త్రీయ సంగీతం వంటి శుభప్రదమైన ప్రశాంతమైన ధ్వనులు ఊహించిన విధంగా వినిపిస్తే ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా మీ కష్టాలు తొలగిపోతాయని దైవ సంకేతం ఇస్తుంది. చిన్న పసిబిడ్డ మిమ్మల్ని చూసి నవ్వటం. ఎక్కడైనా చిన్న అమాయకత్వపు బిడ్డ మిమ్మల్ని ప్రేమగా చూసి నవ్వినా లేదా మీతో మాట్లాడడానికి ప్రయత్నించిన ఇది మీ మనస్సు మరియు ఆత్మ పరిశుభ్రమవుతున్నాయని మరియు మంచి భవిష్యత్తు మీదేనని సంకేతం. కష్టకాలం ముగిసి సంతోషకరమైన కాలం వస్తుందని దీని అర్థం. అలంకరించబడిన ముత్తైదువును చూడటం. సింధూరము, మంగళసూత్రము, గాజులు వంటి మంగళకరమైన వస్తువులతో అలంకరించబడిన మరియు సంతోషంగా ఉన్న ముత్తైదువును చూడటం కూడా అత్యంత శుభకరం. ఇది మీ జీవితంలో సుఖ సౌఖ్యం మరియు సమృద్ధి పెరుగుతాయని సూచన. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని సంకేతం. చిన్న మొత్తంలో డబ్బు ఆదా చేయటం ప్రారంభించడం. మొదట్లో ఎంత ప్రయత్నించినా డబ్బు ఆదా చేయలేకపోయినా వారు ఇప్పుడు చిన్న మొత్తాన్ని ఆదా చేయటం ప్రారంభించిన ఇది మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుందని మరియు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని ప్రధాన సంకేతం. ఇది ఆర్థిక స్థిరత్వానికి మొదటి మెట్టు. పాత చిన్న అప్పు తీర్చటం. మీరు మర్చిపోయినా లేదా మీకు భారంగా ఉన్న ఏదో ఒక చిన్న అప్పును ఊహించని విధంగా తీర్చగలిగితే అది మీపై ఉన్న ఆర్థిక మరియు మానసిక భారం తగ్గుతుందని స్పష్టమైన సూచన. ఇది ఆర్థిక స్వేచ్ఛకు ఒక సంకేతం. ఆరోగ్యం మెరుగుపడటం మరియు శక్తివంతులు కావటం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మీకు అకస్మాత్తుగా ఆరోగ్యం మెరుగుపడి మీరు మరింత శక్తివంతులుగా మరియు ఉత్సాహంగా పనిచేయటం ప్రారంభిస్తే ఇది మీ అదృష్టం మారుతుందని మరియు మీ ప్రయత్నాలకు ఫలితం లభిస్తుందని స్పష్టమైన సంకేతం. ఇది ఆరోగ్యము, మంచి జీవితానికి పునాది. అందమైన సూర్యోదయాన్ని చూడటం. మేఘాల వెనుక దాగి ఉన్న సూర్యుడు అకస్మాత్తుగా ప్రకాశవంతంగా ఉదయించడాన్ని లేదా అందమైన సూర్యోదయాన్ని చూడటం జీవితంలో కొత్త ప్రారంభం, ఆశాభావం మరియు కష్టాలు తొలగిపోయి వెలుగు వస్తాయని సంకేతం. ఇది చీకటి తర్వాత వెలుగుకు చిహ్నం. ఊహించిన విధంగా మంచి సువాసన రావటం. మీరు ఎటువంటి సుగంధ ద్రవ్యాన్ని ఉపయోగించకపోయినా మీ చుట్టూ చందనము, పువ్వులు లేదా ఇతర సహజమైన మరియు మనస్సుకు నచ్చిన సువాసన వస్తే ఇది మీ పరిసరాల్లో సానుకూల మరియు దైవిక శక్తి పెరుగుతుందని సూచన. దేవతలు మీ చుట్టూ ఉన్నారని దీని అర్థం. పాలు కాచేటప్పుడు పొంగిపోవటము. హిందూ సాంప్రదాయంలో పాలు కాచేటప్పుడు పాత్ర నుండి పాలు పొంగి బయటకు వస్తే ఇది ఇంటికి సమృద్ధి మరియు ధనలాభానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది పేదరికం తొలగిపోయి ఇంటికి సంపద మరియు సుఖం వస్తుందని తెలిపే ఒక శుభ సూచన. మీకు అవసరమైనప్పుడు ఒక వస్తువు సులభంగా దొరకడం. మీరు ఏదో ఒక వస్తువు కోసం చాలా వెతుకుతున్నప్పుడు అది మీకు సులభంగా ఊహించని విధంగా లేదా సరైన సమయంలో దొరికితే అది మీ పనులు సమంగా జరుగుతున్నాయని మరియు కష్టాలు తగ్గుతాయని సంకేతం. ఇది మీ పనులకు ఆటంకాలు తొలగిపోతున్నాయని సూచిస్తుంది. ఎవరైనా మీకు స్వీట్ తినిపించటం. ఎవరైనా ప్రేమగా మీకు స్వీట్ తినిపించినా లేదా మీకు ఊహించిన విధంగా స్వీట్ తినడానికి అవకాశం లభించినా అది మీ జీవితంలో ఆనందము, మాధుర్యం మరియు మంచి వార్తలు వస్తాయని సూచన. చేదు రోజులు ముగిసి తీపి అనుభవాలు వస్తాయని దీని అర్థం. పరిశుభ్రంగా ప్రవహించే నీటిని చూడటం. నది, వాగు లేదా పరిశుభ్రంగా ప్రవహించే నీటిని చూడటం జీవితంలోని ఇబ్బందులు, దుఃఖాలు కొట్టుకుపోయి కొత్త దారులు తెరుచుకుంటాయని సంకేతం. ఇది పేదరికం మరియు కష్టాలు తొలగిపోతాయని తెలిపే అత్యంత మంచి సూచనలలో ఒకటి. నీరు ప్రవాహానికి, జీవితానికి ప్రతీక. స్నేహితులారా, ధైర్యం కోల్పోకండి. పేదరికం పోతుంది, కష్టాల రోజులు ముగుస్తున్నాయి మరియు మంచి సమయం వస్తుంది అని అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. వీటిని చూడండి. ఇవి విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తాయి. ఈ కాయలను, ఈ మొక్కను మీరు మీ ఇంటి చుట్టుప్రక్కల, రోడ్డు ప్రక్కన, కాలువల దగ్గర చూసి ఉంటారు. దీన్ని సాధారణ పిచ్చి మొక్క అనుకుని పీకి పారేసి తప్పు చేయకండి. దీన్ని అతిబల మొక్క అని అంటారు. ఈ మొక్క చాలా శక్తివంతమైనది. అందుకే ఆయుర్వేదంలో దీన్ని చాలా ముఖ్యమైన మొక్కగా చెప్తూ ఉంటారు. ఈ అద్భుతమైన మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. కానీ
ఈ మొక్కకు ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి. ఈ మొక్క తన గొప్ప శక్తులతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఇది సాధారణ మొక్క కాదు. ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే రేపటి నుండి మీరు దీనిని చాలా గొప్ప మొక్కగా చూస్తారు. మరి ఈ మొక్కలో ఎటువంటి అద్భుత శక్తులు దాగి ఉన్నాయి? ఈ మొక్కతో ఎటువంటి పరిహారాలు చేస్తే విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మన భారత భూమిలో ఇటువంటి మొక్కలు ఉండటం మన అదృష్టం. ఈ మొక్క చాలా మహత్తరమైన మొక్క, దివ్యత్వాన్ని కలిగిన మొక్క. ఇవన్నీ మన భారతమాత గర్భంలో ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా గర్వించాలి. ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే మీరు ఇంగ్లీష్ మందులను తీసుకోవటం మానేస్తారు. ఇలాంటి ఆయుర్వేద మొక్కలు ఇప్పటికీ మన మధ్య ఉన్నాయని గర్విస్తారు. ఈ మొక్క పేరు అతిబల. కొన్ని చోట్ల దీనిని మహాబల అని కూడా పిలుస్తూ ఉంటారు. పేరు వినగానే స్పష్టంగా తెలుస్తుంది ఇది అతిబల అంటే అత్యధిక బలం కలిగినది అని. ఈ మొక్క ఆకులు గుండ్రంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని కాండం సన్నగా బలంగా ఉంటుంది. దీన్ని పువ్వులు చిన్నగా లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటాయి. అతిబల మొక్కకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇది అనేక రకాల రోగాలను నయం చేయటంలో సహాయపడుతుంది. ఈ మొక్కకు కేవలం ఔషధ గుణాలే కాకుండా కొన్ని దివ్యమైన ఆధ్యాత్మిక శక్తులు కూడా ఉన్నాయి. దీనిని శాస్త్రాల ప్రకారం పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్కతో కొన్ని పరిహారాలు చేసుకుంటే ధనలక్ష్మి ఇంట్లోకి వచ్చి ధనాకర్షణ కలుగుతుందని, బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అతిబల పేరులోనే అత్యధిక బలం ఉంది. దీనిని సరైన పద్ధతిలో సేవిస్తే శరీరం బలంగా ఆరోగ్యంగా మారుతుంది. బలము శక్తి పెరగాలి అనుకునేవారు ఈ అతిబల మొక్క వేరును ఎండబెట్టి పొడి చేసుకొని అర గ్లాసు గోరువెచ్చని దేశీ ఆవు పాలు తీసుకొని అందులో 5 గ్రాముల అతిబల వేరు పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం మరియు సాయంత్రం తాగాలి. ఈ పాలను 1 సంవత్సరం పాటు సేవిస్తే 1 ఏనుగు బలం వస్తుంది. 2 సంవత్సరాలు సేవిస్తే 10 ఏనుగుల బలం వస్తుంది. 3 సంవత్సరాలు సేవిస్తే 100 ఏనుగుల బలం వస్తుంది. 4 సంవత్సరాలు సేవిస్తే 1000 ఏనుగుల బలం వస్తుంది. 5 సంవత్సరాలు సేవిస్తే 10,000 ఏనుగుల బలం వస్తుంది. కానీ ఈ పొడిని పాలల్లో కలిపి తాగేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవి ఏమిటంటే మత్తు పదార్థాలను పూర్తిగా మానివేయాలి. పగటిపూట నిద్రపోకూడదు. శివాలయంలో సాధన చేస్తూ వీలైనంత తక్కువగా మాట్లాడాలి. అప్పుడే మీకు ఏనుగులాంటి బలం వస్తుంది. అలాగే శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉన్నా, గాయాలైనా ఈ అతిబల మొక్క నుండి తీసేసిన నూనెతో మసాజ్ చేస్తే వెంటనే ఆ నొప్పి తగ్గుతుంది. తర్వాత ఆరోగ్య సమస్యల కోసం ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు 1 లేదా 2 గ్రాములు నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే త్వరగా నయమవుతుంది. సోరియాసిస్ ఉన్నవారు కూడా ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు 1 లేదా 2 గ్రాములు నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తాగితే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు నెయ్యితో ఈ వేరు పొడిని కలిపి రోజు తింటే శరీరం ఇనుములాగా వజ్రంలాగా బలంగా మారుతుంది. ఆరోగ్యపరంగానే కాదు ఆధ్యాత్మిక పరంగా పరిహారాల పరంగా కూడా ఈ అతిబల చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అతిబల మొక్క యొక్క వేరును మెడలో లేదా చేతికి ధరించటం వల్ల నవగ్రహాల పీడలు దోషాలు పోతాయి. నవగ్రహాలు మీకు ఏమాత్రం హాని చేయలేవు. ఈ వేరును ఏ రోజు ధరించాలంటే బుధవారం రోజు ధరించాలి. ఏమీ లేదు, బుధవారం రోజు ఈ వేరును చిన్న మొక్క సేకరించి తెచ్చుకొని ఆ వేరు ముక్కను 1 ఎండి తాయెత్తులో వేసి ధూపం చూపించి ధరించాలి. అలా ధరించిన తర్వాత నవగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. గ్రహ దోషాలన్నీ పోతాయి. గ్రహ పీడలన్నీ కూడా పోతాయి. అంతేకాదు ఈ వేరును ఇలా వెండి తాయెత్తులో ధరించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ ముందు తల వంచుతారు. మీతో ఎవరూ పోటీ చేయలేరు. అలాగే మీరు భూత ప్రేతాలు దుష్టశక్తుల వలన ఇబ్బంది పడుతూ ఉంటే వాటి నుండి పూర్తిగా విముక్తి పొందాలనుకుంటే ఈ వేరును మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి 24 గంటల తర్వాత తీసి తాయెత్తులో పెట్టి హనుమాన్ ధ్యానిస్తూ ఆ తాయెత్తును పురుషులైతే కుడి చేతికి ధరించండి, స్త్రీలైతే ఎడమ చేతికి ధరించండి. ఇలా ధరిస్తే భూత ప్రేతాలు దుష్టశక్తులు మీ నుండి దూరంగా పారిపోతాయి. అంతేకాదు ఇలా దీనిని ధరించటం వల్ల రోగాల నుండి విముక్తి లభిస్తుంది. శరీరంలో ఏదైనా అసాధ్యం రోగం ఉంటే అది నయం కాకపోతే దీనిని ధరించటం వల్ల రోగాలు క్రమంగా తొలగిపోతాయి.
ఇంట్లో ఈ అతిబల మొక్కను పెంచడం వల్ల ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. ప్రతికూల శక్తుల నుండి ఇల్లు పూర్తిగా రక్షింపబడుతుంది. ఎందుకంటే అన్ని రకాల పీడలను తొలగించుకోవటంలో ఇది సమర్థవంతమైనది. ఈ అతిబల మొక్కకు కాయలు ఉంటాయి. ఈ కాయలు కూడా చాలా గొప్పవి. ఈ కాయలు ధనాన్ని అట్రాక్ట్ చేయడానికి, ధనలక్ష్మిని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఈ అతిబల కాయలను 5 తెచ్చుకొని వాటిని ఒక ఎరుపు లేదా తెలుపు గుడ్డలో వేసి దాంట్లోనే కొంచెం పసుపుని వేసి చుట్టేసి ధనం దాచుకునే చోట అంటే బీరువాలో ఉంచితే ధనం బాగా అట్రాక్ట్ అవుతుంది. ధనలక్ష్మి ఆకర్షింపబడుతుంది. డబ్బు అధికంగా ఖర్చు కాకుండా నిరోధిస్తుంది. ధన సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి. ఈ అతిబల కాయల మూటను దుకాణం లేదా వ్యాపార స్థలంలో లాకర్లో ఉంచితే కస్టమర్ల రద్దీని వేగంగా పెంచుతుంది. అంటే జనాకర్షణ కలుగుతుంది. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. కస్టమర్లు పెరుగుతారు. లాభాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఈ మొక్క వేరును అరగదీసి ఆ పొడిని కుంకుమలో కలిపి ఈ కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టును చూసిన వారందరూ మీ వశమైపోతూ ఉంటారు. ఇక్కడ వశమవడం అంటే మీకు అనుకూలంగా మారుతారు, మీతో స్నేహితులుగా మారుతారు అని అర్థం. ఈ అతిబల వేరును వాసన చూస్తే చాలు భూత ప్రేతాలు వదిలిపోతాయి. కనుక ఎవరైనా సరే భూత ప్రేతాల బాధ ఉంటే ఈ వేరును వాసన చూపించటం వల్ల అవి వదిలిపోతాయి. కనుక మీరు కూడా అతిబల మొక్కతో, కాయలతో, వేర్లతో ఈ పరిహారాలు చేసి మీకున్న సమస్యలను తొలగించుకోండి. ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఈ వీడియోలో మనం పాము కుబుసం కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. పాము కుబుసం ఏమిటి? దానివల్ల లాభాలు ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. తప్పకుండా ఉంటాయి. పాము కుబుసం ఎవరికి పడితే వాళ్లకు కనిపించదు. పాము కుబుసంను మనం ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతాము. అయితే ఈ పాము కుబుసంతో ఒక పరిహారం చేస్తే చాలు, రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. మీకు ఉండే ధన సమస్యలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి పాము కుబుసంతో ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. పాము కుబుసం అనేది ఎవరికి పడితే వాళ్లకు కనిపించదు. అసలు పాము కుబుసం అంటే ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు. కొంతమందికి దీని గురించి తెలిసే ఉంటుంది. పాము విడిచిపెట్టే పాత చర్మాన్నే పాము కుబుసం అంటారు. ప్రతి పాముకు ఒక సమయం ఉంటుంది. అంటే ఇంత సమయం వరకు వాటికి ఒక చర్మం ఉంటుంది. తర్వాత ఆ కొంత సమయం దాటిన తర్వాత అవి ఆ పాత చర్మాన్ని వదిలిపెట్టి కొత్త చర్మాన్ని ధరిస్తాయి. దాన్నే మనం పాము కుబుసం అని అంటాము. పాము కుబుసం మీకు ఎప్పుడైనా కనిపిస్తే మీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాము కుబుసం ఎవరికి పడితే వాళ్లకు కనిపించదు. ఎవరికైతే గత జన్మలో పాములకు సంబంధించిన దోషాలు లేదా పాములకు వాళ్ళ వల్ల ఏదైనా హాని జరిగి ఉంటుందో అటువంటి వాళ్లకు మాత్రమే పాము కుబుసం కనిపిస్తుంది. అంటే చాలామందికి జాతకంలో సర్పదోషం ఉంటుంది. గత జన్మలో కావచ్చు లేదా ఈ జన్మలో కావచ్చు, మీ జాతకంలో ఎటువంటి సర్పదోషాలు ఉన్నా లేదా మీ వల్ల పాములకు ఎటువంటి హాని కలిగినా అటువంటి వాళ్లకు మాత్రమే ఈ పాము కుబుసం కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు మీరు ఆ కుబుసమును చూసి అక్కడే వదిలిపెట్టి రావటం మంచిది కాదు. అది అరిష్టం. ఎందుకంటే మీకు ఆ దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మీకు ఉన్న దోషాన్ని మీరు పోగొట్టుకోండి అని చెప్పేసి ఆ కుబుసంను మీకు చూపించాడు. అటువంటి సమయంలో మీరు దాన్ని తీసుకోకుండా దాన్ని అక్కడే వదిలేసి రావటం వల్ల మీకు అరిష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా పాము కుబుసంను చూస్తే చక్కగా దాన్ని మీతో పాటు తీసుకురండి. కానీ దాన్ని నేరుగా చేతితో మాత్రం పట్టుకోవద్దు. ఎందుకంటే పాముకు మామూలుగానే సహజంగా విషం ఉంటుంది. పాము కాటుకు ఎంత విషం ఉంటుందంటే అది నేరుగా ఒక మనిషి ప్రాణాన్ని తీయగలదు. కానీ దాని శరీరంలో కూడా ఎంతో కొంత విషం ఉంటుంది. కాబట్టి మీరు పాము చర్మాన్ని తీసుకుని వచ్చేటప్పుడు దాన్ని చక్కగా ఏదైనా కర్రపుల్లతో కానీ లేదా ఏదైనా క్లాత్ పెట్టి లేదా గ్లౌజులు వేసుకుని పాము కుబుసమును పట్టుకొని ఒక సంచిలో వేసుకోండి. పాము కుబుసముకు ఉన్న విషయం మన ప్రాణానికి హాని కలిగించకపోయినా మన శరీరంలో ఎక్కడైనా అది తగిలితే మనకు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా దాన్ని ఏదైనా ఒక కర్రపుల్ల సాయంతో కానీ లేదా ఒక క్లాత్ సహాయంతో లేదా ఒక గ్లౌజు వేసుకొని తీసుకొని మీ సంచిలో వేసుకోండి. ఎవరికైతే జాతకంలో సర్పదోషాలు ఉంటాయో వాళ్లకు మాత్రమే పాము కుబుసం కనిపిస్తుంది. మీకు కనిపించిందంటే తప్పకుండా పాముకు సంబంధించిన ఏదో ఒక దోషం మీకు ఉంది అని అర్థం. కాబట్టి
ఆ పాము కుబుసాన్ని అశ్లేష నక్షత్రం ఉన్న రోజున మీరు ఏదో ఒక మంచి ఆయుర్వేద చికిత్స చేసే వాళ్లకు కానీ లేదా మంచి గురువులు బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్లకు కానీ ఆ కుబుసాన్ని దానంగా ఇచ్చేయాలి. ఇలా చేస్తే మీకు దోషం పరిహారం జరిగినట్లే. అంటే మీరు ముందే కనుక్కోండి. పాము కుబుసం దానం చేసుకునేవారు ఎక్కడ ఉన్నారో కనుక్కొని వారికి దానం ఇవ్వండి. ఇలా దానం చేస్తే మీకు ఉండే సర్పదోషాలు అక్కడితో పూర్తిగా పోతాయి. మాకు దగ్గరలో ఎవరూ దానం తీసుకునేవారు లేరు అనుకునేవారు ఆ కుబుసాన్ని తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. అలా పడేసినా కూడా సర్పదోషాలు పోతాయి. మీకు మరో విషయం తెలుసా? పాము కుబుసం రెండవసారి ఎక్కడైనా కనిపిస్తే దానితో మీరు పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహారాలతో మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోవచ్చు. మీకు ఉండే ధన సమస్యలు పోగొట్టుకోవచ్చు. విపరీత ధనలాభం పొందవచ్చు. కాబట్టి మీకు రెండవసారి పాము పొర లేదా పాము కుబుసం కనిపిస్తే దానితో వీటిల్లో ఏదో ఒక పరిహారం చేసుకోండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియోలో ఏదో ఒక పరిహారం చేసుకోండి. మీకు రెండవసారి పాము పొర లేదా పాము కుబుసం కనిపిస్తే దానిని తీసుకుని వెళ్ళి ఏదైనా అరటి చెట్టుకు కట్టండి. అలా కట్టడం వలన మీకు చాలా సిరి సంపదలు దొరుకుతాయి. పురాతన తంత్రశాస్త్రంలో ఇది రాసి ఉంది. మన పూర్వీకులు ఏ మాట చెప్పినా దానికి ఏదో ఒక ఫలితం ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా ఎక్కడైనా పాము కుబుసం కనిపిస్తే అరటి చెట్టుకు తప్పకుండా కట్టి చూడండి. మీకు జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అలాగే పాము కుబుసంను మీరు కొంచెం గంగాజలంతో శుద్ధి చేసి దాన్ని శివుడి మెడలో వేస్తే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే శివుడికి పాములంటే చాలా ఇష్టం. అలాగే పాము కుబుసంతో మనం వేరే వాళ్లను వశీకరణం కూడా చేయవచ్చు. ఇది నిజం. మీకు ఎక్కడైనా నెమలిక దొరికితే దానితో పాటు ఈ పాము కుబుసమును మీరు జత చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. ఎవరినైతే మీరు వశీకరణం చేసుకోవాలనుకుంటున్నారో, అంటే మీ మాట వినాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరును 21 సార్లు చెప్పుకొని మీ కోరికను మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళు మీకు తప్పకుండా వశీకరణం అవుతారు. ఎంత మొండి మనసు ఉన్న ఆడపిల్లలైనా సరే లేదా మగవాళ్ళైనా సరే వాళ్ళు మీ ప్రేమను అంగీకరించకపోతే అటువంటి వాళ్ళ మీద ఈ ప్రయోగం చేస్తే తప్పకుండా వాళ్ళ నుంచి మంచి జవాబు వస్తుంది. వాళ్ళు మీ మాట వినాల్సిందే, మీ ప్రేమలో పడాల్సిందే. అలాగే కాకిగూడు ఒకటి సేకరించి ఆ గూటిలో ఈ పాము కుబుసమును పెట్టి ఇంట్లో ఎక్కడైనా పైభాగంలో అంటే అటక మీద పెట్టుకుంటే మీ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మీకు ఎప్పుడూ ధనానికి కొరత ఉండనే ఉండదు. మీకు ఎప్పుడూ ధనం వస్తూనే ఉంటుంది. అలాగే చాలామంది పల్లెటూర్లలో కావచ్చు లేదా పట్టణాల్లో కావచ్చు వెండి తాయెత్తులో ఈ పాము కుబుసమును కొంచెం ముక్క తీసి దాంట్లో పెట్టి ఆ తాయెత్తును ఎక్కడైతే డబ్బును దాచుకుంటారో, అంటే అది డబ్బులు బీరువా కావచ్చు, డబ్బుల పెట్టె అయినా కావచ్చు, దాంట్లో పెడతారు. అలా పెడితే ధనవంతులు అవుతారని, వచ్చిన ధనం అలాగే నిలబడిపోతుంది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. స్వయంగా నాగదేవతయే వాళ్ళ ధనాన్ని కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. అలాగే ఆయుర్వేదంలో ఈ పాము కుబుసమును కియోథెరపీలో కూడా వాడుతూ ఉంటారు. అలాగే చర్మానికి సంబంధించిన మందులలో కూడా వాడతారు. చాలామందికి పాములు కలలోనికి వస్తూ ఉంటాయి. అలా వాళ్లకు కనిపించిందంటే వాళ్లకు ఏదో ఒక పితృదోషం కానీ లేదా సర్పదోషం ఉందని అర్థం. కానీ ప్రతి చిన్న చిన్న కలలకు మీరు భయపడవలసిన పని లేదు. సమయము సందర్భం చూసుకోవాలి. అంటే మీకు వచ్చిన కల ఏదైతే ఉందో ఆ రోజంతా మీరు పాము గురించి ఏదైనా మాట్లాడారా, ఎవరితోనైనా చర్చించారా, లేదా పాముకు సంబంధించిన ఏదైనా చిత్రాన్ని చూసి మీరు పడుకున్న తర్వాత మీకు కలలోకి పాము వచ్చిందంటే దానికి మీరు భయపడవలసిన పని లేదు. కానీ మీరు పాము గురించి ఎటువంటి చర్చ చేయకుండానే మీకు పాము కలలోనికి వచ్చింది అంటే అది తప్పకుండా మీరు ఆలోచించవలసిన విషయం. మన శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి అంటే మనకు జరగబోయేది కొన్ని సందర్భాల్లో మనకు ముందే కలల రూపంలో వస్తాయి. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మీకు వచ్చిన కల ఏదైతే ఉందో అది ఏ సమయంలో వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అనేది. మీరు రాత్రి 9 నుంచి 12కు మధ్యలో పడుకునేటప్పుడు మీకు కల కానీ వస్తే ఆ కల నిజం అవ్వడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది. అంటే ఆ కల జరగడానికి మీకు 1 సంవత్సరం గ్యాప్ ఉంటుంది. అలాగే 12 నుంచి తెల్లవారుజామున 3కి మధ్యలో మీకు ఏదైనా కల వస్తే అది జరగడానికి కనీసం 6 నుంచి 3 నెలలు పడుతుంది. అదే తెల్లవారుజామున 3 నుంచి 6కి మధ్యలో మీకు కల వస్తే అది మీకు కనీసం జరగడానికి 2 నుంచి 1 నెల పడుతుంది.
కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత మీకు ఏదైనా కల వస్తే అది జరగడానికి మాత్రం కనీసం 10 రోజులు పడుతుంది. ఇది మన శాస్త్రాల్లో చెప్పారు. సో మీకు వచ్చిన కల ఏదైతే ఉందో అది ఏ సమయంలో వచ్చిందో దాన్ని బట్టి మీరు దాని గురించి ఆలోచించుకోవాలి. ఎవరికైతే కలలోనికి పాము వస్తుందో వాళ్ళు పాము కుబుసమును తీసుకొని చక్కగా దాన్ని గంగాజలంతో కొంచెం శుద్ధి చేసి దాన్ని వెండి తాయెత్తులో పెట్టుకుని ధరించాలి. మగవాళ్ళైతే నడుముకు, ఆడవాళ్ళైతే చేతికి కానీ లేదంటే మెడలో కానీ దాన్ని కట్టుకోవచ్చు. ఇలా కట్టుకుంటే అకాల మృత్యువు నుంచి కూడా బయటపడతారు. మీకు ఉన్న ఎటువంటి దోషాలైనా సరే ఇట్టే తొలగిపోతాయి. స్వయంగా నాగదేవతే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మీరు కూడా పాము కుబుసంతో వీటిల్లో ఏదో ఒక చిన్న పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.